అమరావతి ఇక అన్స్టాపబుల్ అంటోంది ఏపీ ప్రభుత్వం. మే 2న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడమే ఆలస్యం. రాజధాని పనుల్ని జెట్ వేగంతో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు ప్రధాని సభ ఏర్పాట్లపై సమీక్షలు చేస్తూనే మరోవైపు రాజధాని భవిష్యత్ ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. మోదీకి భద్రత దగ్గర నుంచి సభకొచ్చే ప్రజలకు సౌకర్యాల వరకు అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అమరావతి పునఃప్రారంభ సభకు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం ఆ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటనపై ఎన్డీఏ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దామని, రాజధాని పునర్నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరిద్దామని చెప్పారు. అటు విద్యార్థులు సైతం ఈ వేడుకలో పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు సీఎం. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునఃప్రారంభం ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. అమరావతి రైతులతో భేటీ అయిన చంద్రబాబు ప్రధాని పర్యటన, రాజధాని భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ముఖ్యమంత్రితో సమావేశంలో ఒక్కో గ్రామం నుంచి 5 మంది చొప్పున 29 రాజధాని గ్రామాల రైతులు పాల్గొన్నారు. రాజధాని రైతులకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న ముఖ్యమంత్రి అభివృద్ధి అవసరాల మేరకే తదుపరి భూ సమీకరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు రైతులు. శాశ్వత రాజధానిగా అమరావతిని నోటిఫై చేయించాలని సీఎంని కోరారు. అమరావతికి రాజధానికి ఒక చట్టం చేయమని అడిగామండి. అది పార్లమెంట్లో చట్టం చేసేసి రాష్ట్రపతి గారి ముద్ర చేయమని అడిగితే దానికి ఆయన గారు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి అప్పుడు చట్టం చేయలేకపోయాము, ఇప్పుడు కంపల్సరీగా చట్టం చేస్తామని చెప్పారండి. రేపు మోడీ గారిది కూడా సభ కూడా రైతులతోటి సక్సెస్ చేయాలని చెప్పి అడిగారు. దానికి 100%గా మా కుటుంబం మొత్తం కలిపి వెళ్ళి మోడీ గారి సభ సక్సెస్ చేస్తాం. మే 2న ప్రధాని మోదీ పాల్గొనే సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఎండల తీవ్రత దృష్ట్యా దూర ప్రాంతాల నుంచి సభకు వచ్చే వారికి తాగునీరు, ఆహారం అందించాలన్నారు.